నమస్తే అండి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలుసుకోవడం మహా కష్టమైనటువంటి పని. వైసీపీ ఘోర పరాజయం పొందడంతో ఇప్పుడు జగన్ ఖాళీనే కదా అని వైసీపీ కార్యకర్తలు, అభిమానులు అనుకుంటున్నారు. అయినప్పటికీ జగన్ను ఎందుకు కలవనీయడం లేదు అనేటటువంటి ప్రశ్న కూడా వస్తోంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన చుట్టూ ఉన్నతాధికారులు, 5-6 పార్టీ నాయకులు మాత్రమే కలిసేవారు. వైసీపీ అధికారం పోయిన తర్వాత జగన్ను కలపండి మహాప్రభు, మహానుభావులారా అంటూ నియోజకవర్గ ఇన్ఛార్జీలు, అలాగే 10 మంది ఎమ్మెల్యేలపై కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకుల నుంచి తీవ్ర ఒత్తిడి ఉంది. అయితే అధికారం పోయిన తర్వాతే జగన్ బిజీ అయ్యారని, ఆయన్ను కలవడం అంత సులువు కాదని వైసీపీ క్యాంపు కార్యాలయంలో వ్యవహారాలు నడిపేటటువంటి పెద్దల నుంచి సమాధానం వస్తోందట. వైఎస్ జగన్మోహన్ రెడ్డి 3 రోజులు తాడేపల్లిలో, 4 రోజులు బెంగళూరులో గడుపుతున్నారు. బెంగళూరులో ఉండగా పార్టీ నేతలు ఎవరిని కూడా కలవనియ్యరు, ఆయన్ని కలవరు. అయితే తాడేపల్లిలో ఉంటే ముఖ్యమైన నాయకుల్ని మాత్రమే కలుస్తున్నారు. మరి ఇక ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకుల్ని కలిసేటటువంటి ప్రశ్న ఉత్పన్నం కావడం లేదు. ఒకవేళ జగన్ను కలవాలంటే 2-3 నెలల పాటు మాజీ సీఎం పూజారుల్ని బతిమలాడాల్సి వస్తుందట అన్నటువంటి ఆవేదన కూడా సర్వత్రా వ్యక్తం అవుతోంది. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు పోయిన తరువాత బ్రోకర్లకు మాత్రమే తాడేపల్లి తలుపులు ఎప్పటికీ కూడా తెరిచే ఉంటాయన్నటువంటి విమర్శ కూడా ఉంది. జగన్ను కలపాలంటే మాకేంటి అనేటటువంటి ప్రశ్న తాడేపల్లి నుంచి వస్తుందన్నటువంటి విషయము కొందరు వైసీపీ నాయకులు వాపోతున్నారు. ఈ విషయం పైన ఇలాగైతే తమ అభిమాన నాయకుడిని ఎప్పటికీ కూడా కలుసుకోలేమని వారు ఆవేదన చెందుతున్నారు. చివరికి జగన్ను కలవాలన్నటువంటి ఆసక్తి కూడా చచ్చిపోతుందనేటటువంటి వైసీపీ అభిమానులు లేకపోలేదు. ఇప్పటికీ తన చుట్టూ ఏం జరుగుతుందో జగన్కు అర్థం కావడం లేదని, ఎవరెవరో వస్తున్నారు పోతున్నారు, వాళ్ళలో తనకు పనికొచ్చే వాళ్ళెవరు అనేది జగన్ ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని అనుకుంటున్నారు. నమస్తే.